सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम्। हिरण्यगर्भः शिशिरः तपनः भास्करो रविः अग्निगर्भः अदिते पुत्रः శంఖః శిశిరనాశనః. చాలాసార్లు మన స్తోత్రాలలో స్వవచన వ్యాహతి అని ఉంటుంది, అన్నట్టుగా కనిపిస్తుంది. స్వవచన వ్యాహతి అంటే ఒక చోట చెప్పిన పదం దానికి శుద్ధ వ్యతిరేకంగా ఇంకో చోట వస్తుంది. మనం మామూలుగా అయితే ఏమోనండి నేను అలా అనుకోలేదు ఇలా రాశారు అంటారు. మరి మహర్షులు దానికి అలా ఎందుకు వస్తుందండి? విష్ణు సహస్రనామ స్తోత్రంలో చూడండి, చలహ అచలహ. చలహ అంటే చలించేవాడు, అచలహ అంటే చలించనివాడు. ఏమిటి అర్థం అక్కడ? అవిజ్ఞాత అక్షరం ముక్క తెలియనివాడు అర్థం అక్కడ. విజ్ఞాత బాగా తెలుసున్నవాడు. ఇదెక్కడ గొడవ? ఎందుకు వచ్చింది ఇలాగా? అదే పద్ధతిలో ఒక పదము 2-3 చోట్ల వస్తుంది అంటే ఏదో చెప్పాలని చెప్పారనా? కాదు. పెద్దలైన వాళ్ళు కొన్ని పదప్రయోగాలు చేశారంటే దాంట్లో స్వవచన వ్యాహతి దోషం ఉండదు, మనకి తెలియకనుకుంటాం. సుందరకాండలో ఓ చోట జాంబవాన్యత్ర నేతా స్యాత్ అంగదస్య మహాబలః అన్నాడు సుగ్రీవుడు. జాంబవంతుడు ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో బలశాలి అంగదుడు ఉంటాడో అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన సైన్యానికి అధ్యక్షుడు జాంబవంతుడు కాదు, నాయకుడు అంగదుడే. మరి సుగ్రీవుడికి తెలుసు కదా, తెలుసున్నప్పుడు దక్షిణ దిక్కు వచ్చిన వాళ్ళకి జాంబవాన్యత్ర నేత అంటాడేమిటయ్యా? ఇది చూసుకోలేదేమో, ఎవడో కొంతగా కల్పించారేమో అన్నారు. అక్కడ అర్థం అది కాదు. అధిష్టాత అంగదుడే, మన భాషలో నాయకుడే. నాయకుడంటే అర్థం ఏమిటంటే నెత్తి మీద కిరీటం లేకపోయినా పదవి లేకపోయినా అవసరమైతే తాను ముందుకొచ్చి నడిపించేవాడే నాయకుడు. జాంబవంతుడు అలాంటివాడు. అదే మాట అన్నాడు సుగ్రీవుడు అక్కడ. జాంబవాన్ యత్ర నేత అంటే అధికారం కలిగి ఉన్నవాడని చెప్పలే, అవసరమైతే అంగదుణ్ణి కూడా పక్కన కూర్చోబెట్టి నడిపించేవాడు ఆయన అని చెప్పడం ఉద్దేశ్యం. అలాగే విష్ణు సహస్రనామంలో చలహ అచలహ, కదలనివాడు కదిలేవాడు అన్నారు. అంటే కదలనివాడంటే మాట ఇస్తే నిలబడి ఉంటాడు, కదిలిపోయేవాడు భక్తుడి కష్టంతో ఇలా అర్థం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా మనకి ఆదిత్య హృదయంలో శిశిరహ అని ఓ తోటి ఉంది, శిశిర నాశనహ అని ఓ తోటి ఉంది. శిశిర ఋతు కలిగించేవాడు ఆయనే, శిశిర ఋతు నాశనం చేసేవాడు ఆయనే. కలిగించేవాడు నాశనం చేస్తాడండి? ఇది మనకి సందేహం. అంచేత ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడాలి తప్ప దోషాలు వెతుక్కుంటూ ప్రయత్నించకూడదు మనం. శిశిరః ఇది 54వ నామము. ఓం శిశిరాయ నమః. ఏమిటి శిశిరః అంటే? శిశిర శీత సుఖస్వభావ. శిశిరము అంటే చల్లగా ఉండుట, సుఖాన్ని కలిగించుట. అంటే శీతాకాలంలో ఉండే చల్లదనం ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది మనని. కానీ శీతాకాలం గడిచిన తర్వాత శిశిర ఋతువు వస్తుంది, అప్పుడు చల్లదనం ఉంటుంది, కానీ ఆ చల్లదనం ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు చలేస్తోంది అనుకోండి, దుప్పటి కప్పుకుంటాం. ఏసీ రూమ్లో కూర్చొని దుప్పటి ఏమైనా కప్పుకుంటాడో చెప్పండి? లేదు కదా. అంటే ఒకటేమో ఒంటికి ఆనందాన్ని కలిగిస్తుంది, ఒకటి కష్టంగా, రెండూ చల్లదనమే. అది శిశిరః అంటే అర్థం ఏమిటి? నల్లని వాడైనా చల్లని వాడైనా సుఖప్రసాదకుడు. తాపత్రయ తప్తానాం విశ్రమస్థానత్వాత్ శిశిరః. రకరకములైన తాపములతో అలసిపోయిన వాడికి విశ్రాంతి స్థానమైన వాడు గనక శిశిరః. సూర్యుడు అలాంటి గొప్పతనం కలిగినవాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదో సమస్యలో ఏదో చికాకులో ఉన్నారు. చికాకులో ఉన్నప్పుడు గదిలోంచి బయటికి వచ్చి కాసేపు ఎండలో పచారులు చేయండి, మీ మనసు ప్రశాంతమై తీరుతుంది. అది ఎంత భయంకరమైన ఎండాకాలమైనా సరే. అది విశేషం అన్నమాట. అందుకని మన వాళ్ళు పొద్దునే మార్నింగ్ వాక్ అంటారు. దేనికోసం? ఎవడో చెప్తే చేస్తాను తప్ప అది ఉండేది పొద్దున్నేను.
ఎంచేత ఉదయపు పూట ఆ ఎర్రని సూర్యుడు, పసుపచ్చు ఎరుపు రంగు కలిగిన సూర్యుడు ఉన్నాడే, అది తెల్లబడే లోపల ఉండే కిరణాల లోపల అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టే పూర్వకాలంలో ఆడవాళ్ళు మంచినీళ్ళు పడడానికి వెడితే వాళ్ళు చంపేశారు, ఇంట్లో ఫెసిలిటీస్ ఇవ్వలేదు అన్నారు. మరి వాళ్ళకి బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయి, ఉన్నాయి, ఒబేసిటీలు ఉన్నాయా? ఇప్పుడు 25 ఏళ్ళు కాకుండానే అన్నీ వస్తున్నాయని చెప్పి కూర్చుంటున్నాక వాళ్ళని ఇబ్బంది పెట్టలే. ఉదయం సమయంలో నడిచినప్పుడు ఆ కాంతి వాళ్ళకి క్షేమాన్ని కలిగించింది. అదిగో శిశిరః అంటే మనకి తెలియకుండానే తన కాంతితోటి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. బయట వాతావరణాన్ని అనుసరించి శరీరంలో మార్పులు వస్తుంటాయి. వేసవి కాలంలో ఒట్టి ఏదో చాపేసుకోవడమో, ఓ దుప్పటి పడుతుమో పడుకోగలం. శీతాకాలంలో కంబళి కప్పుకోవడం జరుగుతుంది. వర్షాకాలంలో మరొకటి, వర్షాకాలంలో చలి వేరు, శీతాకాలంలో చలి. శిశిరః అని చెప్పడంలో అర్థం ఏమిటి? వాతావరణాన్ని అనుసరించి రకరకాల సన్నివేశాలు కలిగించేవాడు. అందుకనే మహర్షులు ఏం చేశారు? శరీరం మీద పట్టు సాధించాలి, మనస్సు మీద పట్టు సాధించాలి. కాబట్టే వాళ్ళ తపస్సులు చేశారు. ఈ మధ్య మోడర్న్ వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని యోగా అని ప్రాక్టీస్ చేయడం. అదే అంటేనే యోగా తపస్సు అంటే అర్థం అదే కాదండి. వేసవి కాలంలో, వేసవి కాలంలో నెత్తి మీద సూర్యుడు మండుతూ ఉండగా 3 పక్కల 3 అగ్నులు పెట్టుకునేవారు. నేల కూడా కాలిపోతుండేది. పంచాగ్ని మధ్యంలో వాళ్ళు తపస్సు చేసేవారు. అంటే వేడిని స్వాధీనం చేసుకునేవారు. వర్షాకాలంలో పీక దాకా నీళ్ళల్లో మునిగి వర్షధారలు నెత్తి మీద పడుతుంటే అక్కడ ఉండేవారు. శీతాకాలంలో ఒట్టి బండరాతి మీద కూర్చొని తపస్సు చేసేవారు. ఇవన్నీ కూడా ఇలా చేశారు గనుకనే వాళ్ళ కోసం చెప్పి రంభ, వరస, మేనకా లాంటి వాళ్ళు దిగుమతి వచ్చారు. వాళ్ళు ఏది కావాలంటే అది చేశారు వాళ్ళంతా కూడా. అందుకని బయట వాతావరణాన్ని అనుసరించి శరీరంలో మార్పులు కలుగుతున్నప్పుడు ఆ తపస్సుల కారణం చేత ఈ మార్పుల్ని కూడా వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు. ఒక సౌబరి మహర్షి, ఒక అగస్త్యుడు, అష్టావక్రుడు వీళ్ళ కథలన్నీ చెప్పిందదే. తపస్సుతోటి అన్నీ సాధించారు. సూర్యకాంతిని తమ చేతిలో అట్టే పెట్టుకోగలిగారు వాళ్ళు. అదనమాట. యజుర్వేదం అంటుంది ఒక చోట, తాగుం సవితుః వరేణ్యస్య చిత్రం అహం వృణే. నేను ఆ సూర్యుణ్ణి వరిస్తున్నాను, సూర్యుణ్ణి కోరుకుంటున్నాను. ఆయన ఎలాంటివాడు? వరేణ్యః, కోర తగినవాడు, కోరికలన్నీ ఇచ్చేవాడు, కోరికలన్నీ కూడా తీర్చేవాడు మహానుభావుడు. సవితుః చిత్రాం, చిత్రమైన వాడుట అంటే కోరిక నువ్వు సవ్యంగా అడుగు తీర్చుతాడు, అపసవ్యమైతే నీ ప్రాణం తీస్తాడు ఆయన. అలాంటి వాడు చిత్రమైన వాడు. కాబట్టే పద్మము నీళ్ళల్లో ఉంటే సూర్యుడు వికసింపజేస్తాడు. ఇదే పద్మం గట్టు మీద పడి ఉంటే కాల్చివేస్తాడు. ఇందుకని చిత్రమైన వాడు శిశిరః. ఓం శిశిరాయ నమః అంటే కష్టపడిన మనస్సుకి ప్రశాంతి కలిగించేవాడు. అందుకని ఈ నామాన్ని జపించండి. శ్రద్ధగా మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. ఉదయం కానీ సాయంకాలం కానీ జాగ్రత్తగా ఆరాధన చేసుకోవచ్చు. ఇక తరువాతి నామము తపనః. ఇందాకనేమో మనస్సుకి ప్రశాంతి కలిగించేవాడన్నారు, ఇప్పుడు తపనః. ఓం తపనాయ నమః. తపసంతాపి అని చెప్పి తపన అంటే సంతాపకారి, అంటే నీ ఒంటిని ఇబ్బంది పెట్టేవాడు, వేడి కలిగించి తట్టుకోలేని స్థితిలో. అందుకనే వేసంగాల్లో ఎక్కువ కొబ్బరి బొండాలు, నీళ్లు అవన్నీ తాగుతుంటాం మనమంతా. అంటే తపనుడు ఎప్పుడు నీ శరీరంలో ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలు ఉన్నప్పుడు తపనత కలిగి తీరాలి. అప్పుడు నీకు ఆ దోషములు పోతాయి. జ్వరం వచ్చింది అన్నాం. జ్వరం ఎందుకు వస్తోంది? లోపల ఏవో పని చెయ్యకూడనివన్నీ కూడా పనిచేస్తున్న కారణం చేత వాటి దోషం పోవాలంటే ఒక గుర్తు నీకు కలగాలి. దానికోసం ఒంటి మీద వేడి కలుగుతుందన్నమాట. అది జరిగేది. తపనః అంటే ఇంకో అర్థం ఏం చెప్పారో తెలుసునా? భక్తుల శత్రువులని తప్పింపజేసేవాడు అని చెప్పి. నరసింహావతారం ఉంది. స్వ ఆశ్రిత విరోధీనాం తాపకారి. నరసింహస్వామి ఆయన తపనుడు. ప్రహ్లాదుడికి చెందిన కష్టం కలిగించిన వాళ్ళందరినీ తొలగించాడు. ఆఖరికి ప్రహ్లాదుడు ఒక చోట ఒక తమాషా సన్నివేశంలో పాల్గొన్నాడు. అన్నమాచార్యుల వారు అంటారు, లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ, నీ దయ వలె కాదే చండామార్కులు పునర్జీవితులైరి
అన్నారు కీర్తనలో. లక్ష్మీదేవి దయచేత ఎందుకండి వాళ్ళు బతికారు? అసలు వాళ్ళు మరణించింది ఎప్పుడండి? ఇది మనకి విష్ణు పురాణ గాథ ఉంది. చండామార్కుల వారు వద్దు వద్దు అనుకుంటూనే మహారాజు చెప్పాడని, హిరణ్యకశిపుడు చెప్పాడని ప్రహ్లాదుడి మీద కృత్యని ప్రయోగించారు. అంటే ఒక దుష్టశక్తిని ప్రయోగించారు. ఆ కృత్య ప్రహ్లాదుడిని ఏమీ చెయ్యలేకపోయింది. చెయ్యలేకపోగా వెనక్కి తిరిగొచ్చి చండామార్కుల్ని బూడిద చేసేసింది. ఇది జరిగిన పని. అప్పుడు స్వామి లక్ష్మీదేవిని ప్రార్థించి, ఏమిటమ్మా ఇది, ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేమిటి? ఏమయ్యా స్వామి, తప్పు చేశారా వాళ్ళు? మహారాజు గారి పని నిర్వర్తించారు, బతికించు అంటే లక్ష్మీ పురుషకారం చేత మళ్ళీ వీళ్ళిద్దరూ బతికారు. తపనః, రామావతారంలో కూడా తపనుడే. ఆంజనేయ స్వామికి కలిగిన కష్టం చూచి రావణాసురుని చితగొట్టాడు ఆయన. తపనః. కృష్ణావతారంలో, వామనావతారంలో, ఈ అవతారాలన్నిటిలో కూడా తన భక్తులు ఎక్కడ కష్టపడుతుంటే ఆ భక్తుల తాపాన్ని తొలగించాడు. భక్తులకి అవమానం కలిగిద్దామని చూస్తే ఈ అవమానము శత్రువులకే కలిగేలా చేశాడు. ద్రౌపదీదేవికి వస్త్రాపకర్షణం చేశాడు. వస్త్ర అపహరణం కాదు, వస్త్రాపకర్షణము. ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని లాగే ప్రయత్నం చేశాడు దుశ్శాసనుడు. ఈ పాపం ఎంతమందికి ఇచ్చాడో తెలిసిన కృష్ణ పరమాత్మ మనకి తమిళ భారతంలో ఉంటుంది. ఇలాంటి రంగురంగుల వస్త్రాలన్నీ వచ్చాయిట ద్రౌపది ఒంటి మించి. ఈ వస్త్రాల రంగులు హంగులు గురించి విన్న భానుమతీదేవి, ఈ బట్టలన్నీ మూట కట్టండి, మడతలు పెట్టండి, మేం ధరిస్తాం అంతఃపుర స్త్రీలు అని చెప్పిందట. అందుకని వీటన్ని మూట కట్టించారు, మడతలు పెట్టించారు. మడతలు పెట్టడానికి సైన్యం సరిపోకపోతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా వచ్చి మడతలు పెట్టాల్సి వచ్చింది. దుర్యోధనుడు అన్నాడు, ఈ వస్త్రాలు ధరించి మీరు మాకు భోజనాలు పెట్టండి. ఓ పనైన తర్వాత పార్టీ చేసుకుంటారు కదా, వాళ్ళ ఆ వస్త్రాలు ధరించారు. అందరికీ భోజనాలు పెట్టబోతుండగా వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు మాయమైపోయాయి. ఒక్క ద్రౌపదికి చేసిన అవమానాన్ని, ఒక్క ద్రౌపదిని కష్టపెట్టదలుచుకున్న పాపానికి ఆ ద్రౌపది దుఃఖాన్ని ఇంతమంది పంచుకునేలా చేశాడు కృష్ణ పరమాత్మ. తపనః. తపశబ్దానికి అర్థము ఐశ్వర్యమని కూడా అర్థం ఉంది. స్వభావత ఏవ సర్వ ఈశ్వర తపనః అంటే ఆయన స్వభావంతో అన్నిటినీ కూడా రక్షించగలిగినవాడు, అధికారం కలిగినవాడు. సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తక, అంతవరకు కూడా వెలుగుతూ ఉంటుంది. పద్మకోశ ప్రతీకాశం సృశంచాప్యధోముఖం జ్వాలమాలాకులం భాతి విశ్వస్య ఆయతనం మహత్. తపనః. లోపల ఉండి అలాంటి తాపము కలిగించేవాడు, అలాంటి మహానుభావుడు. అంచేత ఆయన్ని ప్రార్థిస్తాం. ఓం తపనాయ నమః అని చెప్పి. తరువాతి నామము భాస్కర. ఓం భాస్కరాయ నమః. కాంతులు ప్రసరింపజేసేవాడు, కాంతిని తయారు చేసేవాడు. అంటే సర్వవస్తు సాక్షాత్కారమునకు కారణమైన వెలుగుని జ్ఞానమును ఇచ్చువాడు. ఒక వస్తువుని గుర్తుపట్టాలన్నా, వస్తువు లక్షణం తెలవాలన్నా వెలుతురులో మాత్రమే చూడగలం మనము. అలాంటి వెలుతురుని, వెలుతురే కాదు జ్ఞానాన్ని కూడా. ఎలా జ్ఞానం అని ఎలా చెప్పాలి? కుశలవులు అక్కడ ఉన్నారు. కుశుడేమో పువ్వులు పట్టుకురావడానికి వెళ్ళాడు. లవకుమారుడు ఆశ్రమం కాపలా కాస్తున్నాడు. కాపలా కాస్తుంటే పిల్లలు పరిగెత్తుకొచ్చి లవకుమారా లవకుమారా, ఓ పెద్ద సింహం వచ్చింది ఆశ్రమంలోకి అన్నారు. సింహం రాదే, ఎలా వచ్చింది తెలియదు కానీ ఆకులు మేస్తోందన్నాడు వాడు. సింహం ఆకులు తినడమేమిట్రా నీ మొహం అని తిట్టి వెళ్ళి చూస్తే అది సింహం అక్కడ, అది అలా వచ్చిందనేసరికి ఇది సింహం అన్నాడు వాడు. సింహము కాదు, దీన్ని ఏమంటారంటే గుర్రం అంటారని చెప్పాడు. ఎందుకని నీకెలా తెలుసు? మన అయోధ్య వెళ్ళాం కదా, అప్పుడు చూసాం, అంచేత ఇది గుర్రమే అంటే ఒకసారి దర్శనము చేసిన దాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకునేలాంటి సన్నివేశం జ్ఞానాన్ని కలిగించేవాడు భాస్కర. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం